సో ఆ పర్సంటేజెస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ సైజ్ కంపెనీస్ ఉంటాయి. వీటికి డిఫరెంట్ పర్సంటేజెస్ ఉంటాయి. మీ వాడికి 10th లో 9.5 CGPA వచ్చి, ఇంటర్లో 9 CGPA వచ్చి, 10th లో కొంతమంది 10/10 కూడా ఉన్నాయన్నమాట. కానీ బీటెక్ వచ్చేసరికి 60% ఉంటే ఎట్లా ఎలిజిబుల్ అవుతారు టాప్ కంపెనీస్కి? కానీ మీరేమనుకుంటారు, సార్ మా వాడు మెరిట్ స్టూడెంట్, డిస్టింక్షన్లో పాస్ అవుతాడు ఇట్లా అనుకుంటారు. కానీ రియాలిటీకి వచ్చేసరికి ఏంటి అన్నది కూడా చూసుకోవాలండి. ఆ రియాలిటీకి మీరు చెక్ చేసుకునేది ఫైనల్ ఇయర్కి వచ్చే బదులు ఫస్ట్ ఇయర్ నుంచే ప్రాపర్ ఫాలోఅప్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఈ పర్సంటేజ్ వల్ల ఎలిజిబిలిటీ క్రైటీరియా మారుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియాతో పాటు ప్యాకేజెస్, ఏ టైప్ ఆఫ్ ప్యాకేజెస్కి అప్లై చేయొచ్చు అన్నది మారుతుంది. బేసిక్ 60% ఉంటే 4 LPA అట్లా 5 LPA వరకు వస్తుందండి. 65 అబోవ్ ఉంటే 7-8 LPA వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. 70% అబోవ్ ఉంటే ఇంకా అది లిమిట్లెస్ ఉంటుంది. 20 LPA వరకు కూడా ఎలిజిబుల్ అవుతారు అనమాట. ఇది చూసుకోవాలి.